శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధామివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది? ముఖ్యంగా శని గోచారాన్ని కనుక తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ రాశికి సప్తమ స్థానంలో సంచరించడం వల్ల భాగస్వామ్యాలు, వివాహ సంబంధ విషయాల్లో ఆలస్యము లేదా ఇబ్బందులు ఉంటాయి. గురువు యొక్క సంచారాన్ని చూసుకుంటే సంవత్సరం ఆరంభం నుంచి జూన్ 2, 2026 వరకు కూడా గురువు 10వ స్థానంలో ఉండటం వల్ల ఆ తర్వాత అక్టోబర్ 31, 2026 వరకు కూడా మీకు అత్యంత యోగకారకమైన లాభస్థానంలో కర్కాటకంలో సంచరించడం వల్ల, అదేవిధంగా జనవరి 25, 2027న వక్రగతిలో మళ్ళీ 11వ స్థానానికి చేరుకోవటంచే ఏకాదశ గురువు మీకు రాజయోగాన్ని ఇస్తాడు. రాహుకేతువుల సంచారాన్ని చూసుకుంటే రాహువు 5వ స్థానమైన మకరము, 11వ స్థానమైన కర్కాటకం ఇళ్లకు మారటం వల్ల డిసెంబర్ వరకు కూడా మీకు రాహు సంచారం జయాన్ని ఇస్తుంది. ఉద్యోగము మరియు వ్యాపారం చేసేవారి విషయాల్లో చూసుకుంటే వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. డిసెంబరు 6 వరకు 6వ స్థానంలో రాహు సంచారం మీ ఆఫీసులో మీ శత్రువుల ఆటలు సాగవు. మీ పనితీరుకు పై అధికారుల మన్ననలు లభిస్తాయి. ముఖ్యంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో మాత్రం గురువు లాభంలో ఉండటం వల్ల ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు లేదా మీ సొంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వ్యాపారస్తులు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే సప్తమ శనిస్త వల్ల వ్యాపార భాగస్వాముల్లో మాత్రం అప్పుడప్పుడు చిన్నపాటి వాగ్వాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓపికతో మీరు పరిష్కరించుకోవచ్చు. ఆర్థిక స్థితిని కనుక చూసుకుంటే ఈ సంవత్సరం మీకు ఆదాయం 8, వ్యయం 11 ఉన్నట్లుగా గోచరిస్తున్నా కానీ గురుబలం వల్ల మాత్రం ధనానికి ఎటువంటి లోటు ఉండదు. మొత్తానికి జూన్ తర్వాత ఏకాదశ గురువు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అనుకోని మార్గాల ద్వారా కొంచెం ధనలాభం కలుగుతుంది. అలాగే మీ గతంలో ఏవైనా ఇచ్చిన డబ్బులుంటే అవి తిరిగి వస్తాయి. డిసెంబర్ తర్వాత అలాగే షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ ద్వారా కూడా అకస్మాత్తుగా లాభాలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అయితే ఖర్చుల పట్ల మాత్రం అదుపుంచుకుంటే మీకు భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితాన్ని కనుక మనం చూసుకుంటే మీ వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. గురుబలం వల్ల కుటుంబంలో కొన్ని శుభకార్యాలు, పండుగ వాతావరణం కూడా నెలకొనేటటువంటి సూచన ఉన్నది. మీ తోబుట్టువుల నుంచి కూడా మరియు స్నేహితుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ సప్తమ స్థానంలో శని సంచారం వల్ల మాత్రం జీవిత భాగస్వామితో తరచూ చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని పక్కన పెట్టి ప్రేమతో వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డిసెంబర్ తర్వాత మాత్రం రాహు పంచమ స్థాన సంచారం వల్ల మీ పిల్లల చదువు లేదా భవిష్యత్తు పట్ల కూడా కొంత ఆందోళన కలిగేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఆరోగ్య విషయం తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. లాభంలో గురువు మరియు షష్టమ స్థానంలో రాహువు వల్ల మీ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే సప్తమ శని వల్ల మాత్రం జీర్ణకోశ సమస్యలు లేదా నడుము నొప్పి అప్పుడప్పుడు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ప్రయాణాల్లో సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం కూడా అలవాటు చేసుకోవడం మంచిదని సూచన. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఏదైతే ఉందో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా సప్తమ శని వల్ల మీ వ్యక్తిగత జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించుకోవడానికి నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించండి. ఆ ప్రతికూలతల నుంచి విముక్తిని పొందండి. ప్రతి ఏకాదశి రోజు కూడా మా ఫౌండేషన్లో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. ఆ బుధుడి అనుగ్రహం కోసం మీరు నిత్యం లేదా ప్రతి బుధవారం కూడా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణానికి చేయించుకోవడం ఒక అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. శని ఆరాధన, కళత్ర స్థానంలో శని ఉండటం వల్ల శనికి సంబంధించిన దోష నివృత్తి కోసం ప్రతినిత్యం జరిగే మనీ సూక్త హోమం కానీ పారాయణలు కానీ మా యొక్క స్క్రీన్ మీద కనబడే నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకుని ఆచరించగలరని చెప్పేసి మనవి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.